రమాదేవి తన ఫ్రెండ్స్తో కలిసి రాత్రిపూట పార్టీకి వెళ్ళి వస్తూ ఉంటుంది. వచ్చే దారిలో కారు ఆగిపోవడంతో రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉందని త్వరగా వెళ్ళాలని తొందర పెడుతూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి సరేలేవే, త్వరగా వెళ్ళాలంటున్నావు కదా, ఇంటి నుండి కారు వచ్చేసరికి కూడా 1 అవర్ పట్టేలాగా ఉంది, కాబట్టి క్యాబ్ బుక్ చేస్తాను, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ అక్కడికి వస్తాడు. రమాదేవి వాళ్ళని చూసి కంగారు పడిపోతూ, ఏంటి క్యాబ్ బుక్ చేసింది అమ్మనా అని చెప్పి ప్రేమ్ షాక్ అవుతాడు. ఇప్పుడు నన్ను కనుక ఇలా చూస్తే అమ్మ తన పరువు పోయిందని ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి అంటుంది, కాబట్టి డ్రైవింగ్ చేసేది నేనని వాళ్ళకు తెలియకపోవడమే కరెక్ట్ అని చెప్పి మాస్క్ పెట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే క్యాబ్ రావడంతో అదిగో క్యాబ్ వచ్చేసింది, పదండి అని చెప్పి రమాదేవి తన ఫ్రెండ్స్తో కలిసి కార్ ఎక్కి కూర్చుంటుంది. ప్రేమ్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంత స్పీడ్గా పోతున్నావు, కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చు కదా అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రమాదేవి వాళ్ళ ఫ్రెండ్, పోనీలేవే స్పీడ్గానే వెళ్ళనివ్వు, నేను కూడా ఇంటికి త్వరగా వెళ్ళాలంటున్నాను కదా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. తర్వాత రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ రమాదేవితో, ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివే రమాదేవి, ఏకంగా హోమ్ మినిస్టర్ కూతుర్నే నువ్వు చిన్న కోడల్ని చేసుకోబోతున్నావు, మొత్తానికి రేపటి రోజున నువ్వు కూడా రాజకీయాల్లో ఒక వెలుగబోతున్నావు అనమాట అని చెప్పి అంటూ ఉంటే రమాదేవి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. నా కొడుకు ప్రేమ్కి నా మాట వేదం, అందుకే నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి రమాదేవి వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. మొత్తానికి పెద్ద కోడలేమో రాజవంశస్థురాలు, చిన్న కోడలేమో హోమ్ మినిస్టర్ కూతురు, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి రమాదేవి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. రమాదేవి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సడన్గా ఉన్నట్టుండి ప్రేమ్కి బాగా దగ్గొస్తూ ఉంటుంది. బాబు అలా దగ్గొస్తూ ఉంటే వాటర్ తాగకుండా ఏం చేస్తున్నావు, ముందు ఆ మాస్క్ తీసి ఈ వాటర్ తాగు అంటూ ప్రేమ్ పక్కన కూర్చున్న ఆవిడ ప్రేమ్ మాస్క్ని లాగేస్తుంది. ఇక దాంతో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న ప్రేమ్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రమాదేవి ఇంతసేపు డ్రైవింగ్ చేస్తుంది నీ చిన్న కొడుకు ఇలా ట్యాక్సీ నడుపుకుంటూ డబ్బులు సంపాదించడం ఏంటి, ఇటువంటి వాడికి హోమ్ మినిస్టర్ కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఏంటి, ఇప్పటి వరకు నీ గురించి నీ స్థాయి గురించి ఎంతో గొప్పగా అనుకున్నాము, కానీ మీది ఇంత దిగజారిపోయే ఫ్యామిలీ అని అస్సలు అనుకోలేదు, డబ్బుల కోసం మరి ఇటువంటి పనులు కూడా చేస్తారా అని చెప్పి రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే ఇకప్పుడు రమాదేవి ప్రేమ్ని అసహించుకుంటూ, ప్రేమ్ కార్ ఆపు, నేను చెప్తూనే ఉన్నాను ఇటువంటి పనులు చేసి నా పరువు పోగొట్టుకో అని, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా తీసావు, నా స్థాయి పడిపోయేలాగా చేశావు అని చెప్పి రమాదేవి కోపంగా మధ్యలోని దిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. రమాదేవి మాటలకు ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఏదో ఒకరోజు నీ పేరు నిలబెట్టే స్థాయికి నేను చేరుకుంటానమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. రమాదేవి తన ఫ్రెండ్స్తో కలిసి మధ్యలోని కారు దిగి వెళ్ళిపోవడం, ప్రేమ్ని అసహించుకోవడం ఇదంతా కూడా చామంతి చూస్తూ ఉంటుంది. పాపం ప్రేమ్ బాబు అమ్మగారి మాటలకు ఎంతలా బాధపడ్డారో ఏంటో. అసలు రేపు ప్రేమ్ బాబు పుట్టినరోజు నాడైనా ప్రేమ్ బాబుని సంతోషంగా ఉండేలాగా చేయాలి అని చెప్పి చామంతి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. రోడ్డుకి అవతల వైపున్న చామంతి దగ్గరికి ప్రేమ్ వస్తాడు. అక్కడ నిలబడి ఉన్న చామంతిని చూస్తూ, ఇదేంటి ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటి అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే అప్పుడు చామంతి, చిన్న పనుండి వచ్చానులే బాబు, ముందు ఆ కార్ తీయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నువ్వు కారులో కూర్చుంటున్నావేంటి, ఇప్పుడే ఒక కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ కస్టమర్ని నేనే బాబు, క్యాబ్ బుక్ చేసింది నేనే, పోనివ్వండి.
ఇప్పుడు నేను మీ కష్టమనే కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటే, నువ్వు ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకున్నావా, అది కూడా ఔటర్ రింగ్ రోడ్గా, అక్కడ నీకేం పని అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు ఇప్పుడే చెప్పాను కదా నేను మీ కస్టమర్నని, మీరు నన్ను ప్రశ్నలు అడగకూడదు, నేను ఏం చెప్తే మీరు అది చేయాలి, ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్ళాలి, ముందు ఆ ఎఫ్ఎంలో మంచి సాంగ్స్ని ప్లే చేయండి, అలా సరదాగా సాంగ్స్ వింటూ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ప్రేమ్ సరే మేడం గారు అని చెప్పి మంచి సాంగ్స్ని ప్లే చేస్తూ ఉంటే చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ క్యాబ్లోనే కూర్చొని డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా సంతోషంగా కారులో వెళ్తూ ఉంటే, ఒక చోట తన ఫ్రెండ్తో కలిసి రోడ్డు మీదే తాగుతున్న గుణ వాళ్ళిద్దరినీ చూసేస్తాడు. గుణ వాళ్ళ ఫ్రెండ్ గుణతో, రే గుణ అది నీ పిల్లే కదా, తనకి నీకు ఎంగేజ్మెంట్ కూడా అయింది, మరి ఆ పిల్లేంట్రా నీతో కాకుండా వేరే ఇంకొకరితో తిరుగుతుంది, అంటే తనకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదేమో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో గుణకి బాగా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. ఈ చామంతి ఆ ప్రేమ్ గాడితో ఇంకా తిరుగుతుంది, నా ఫ్రెండ్స్ అందరి ముందు నేను చులకనయ్యేలాగా చేసింది, ఈరోజు దీని సంగతి వీటి సంగతి చెప్తాననుకొని గుణ ఫుల్గా మందు తాగుతూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్రేమ్ చామంతి ఇద్దరు సంతోషంగా కార్లు వెళ్తూ ఉండగా గుణ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కావాలని ప్రేమ్ వాళ్ళ కార్కి అడ్డు పెడతాడు. రై మర్యాదగా కిందకు దిగరా అని చెప్పి గుణ అరుస్తూ ఉంటే, ఇకప్పుడు ప్రేమ్ గుణాన్ని చూసి ఎంతో ఆవేశంగా కారు దిగి బయటకు వచ్చి, రై గుణ మర్యాదగా అడ్డు తప్పుకో, అనవసరంగా నాతో గొడవ పడకు అని చెప్పి అంటూ ఉంటే, సరేరా వెళ్ళిపోతాను, చామంతిని నాతో పాటు తీసుకొని వెళ్తాను అంటూ, రా మర్యాదగా వచ్చి నా కారులో కూర్చో అని చెప్పి గుణ చామంతి చెయ్యి పట్టుకుంటాడు. ఇక దాంతో చామంతి వెళ్ళి ప్రేమ్ వెనకాల దాక్కుంటుంది. నేను ఎక్కడికి రాను గుణ, ఇప్పుడు నువ్వు అసలే తాగేసి ఉన్నావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, రేపు మాట్లాడుకుందామని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏంటే నేను మర్యాదగా అడుగుతుంటే రానంటున్నావో, నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆ విషయం మర్చిపోయావా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని అర్ధరాత్రుల్లో వీడితో నువ్వు తిరగడం ఏంటి, మర్యాదగా వస్తావా బలవంతంగా తీసుకుపోమ్మంటావా అంటూ చామంతి చేతిని గుణ బలవంతంగా పట్టుకుంటాడు. ఇక దాంతో ప్రేమ్ గుణ మీద మండిపడుతూ, రే గుణ మర్యాదగా చామంతి చెయ్యి వదులు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో గుణ, ఏంట్రా అది నాకు కాబోయే పెళ్ళం, మధ్యలో నీకేంట్రా నొప్పి, నాకు కాబోయే పెళ్ళాన్ని నేను ఏమైనా చేసుకుంటాను, మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి గుణ ప్రేమ్తో గొడవపడుతూ ఉంటే, ఇక అప్పుడు ప్రేమ్ గుణాన్ని చితక్కొడుతూ ఉంటాడు. ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని అలా బలవంతంగా లాక్కుపోవడం తప్పు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి చామంతి జోలికి వచ్చావంటే చంపేస్తాను, పోయి ఇక్కడి నుండి అంటూ ప్రేమ్ గుణ మీద మండిపడతాడు. ఇక దాంతో గుణ, నన్ను కొడతావు కదా, నీ సంగతి చెప్తా, నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తా అంటూ గుణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చామంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, చాలా థ్యాంక్స్ బాబు అంటూ ప్రేమ్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ప్రేమ్ చామంతి తనని ప్రేమించట్లేదన్న విషయాన్ని గుర్తు చేసుకొని, వెళ్దామా చామంతి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. పదండి బాబు అని చెప్పి చామంతి ప్రేమ్ని ఒక చోటుకి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ నీకేం పని, ఎందుకు ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చావని చెప్పి ప్రేమ్ చామంతితో అంటూ ఉంటే, చెప్తాను బాబు ఒక్క 2 నిమిషాలు ఉండండి అంటూ 12 అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. సరిగ్గా 12 గంటలకు అక్కడ ఒక్కసారిగా లైట్స్ అన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఇక అక్కడ ఆ వెలుగులో ప్రేమ్కి బర్త్డే విషెస్ చెప్తూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రేమ్ బాబు అంటూ చామంతి ప్రేమ్కి విషెస్ చెప్పడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామంతి, నువ్వు పరిచయం అయిన దగ్గర నుండి నా పుట్టినరోజుని గుర్తు పెట్టుకొని ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నావు, నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్నావు, చాలాసార్లు అది ప్రేమ అని నేను ఫీల్ అయ్యాను కూడా, కానీ ఎందుకు చామంతి
ఆ ప్రేమను నువ్వు నా దగ్గర ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా నువ్వు నా మీద చూపించేది ప్రేమే. ఎందుకు నా మీద ప్రేమ లేదని అబద్ధం ఆడుతున్నావో, పెళ్లి వరకు తీసుకువచ్చి ఎందుకో మన బంధానికి చెక్ పెట్టావు అని ప్రేమ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతున్న ప్రేమ్ని వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చామంతి గట్టిగా హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి ప్రేమ్ బాబు, మీరంటే నాకు ప్రాణం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే గుణతో నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి చామంతి ప్రేమ్కి అసలు నిజం చెప్పడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.